హాయ్ స్వీట్ హోమ్ సీజన్ 1ని ఇంతలోనే అపార్ట్మెంట్లో ఉన్న మిస్ యంగ్కు ముక్కు నుండి రక్తం కారడం మొదలవుతుంది. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న ఎవ్వరు కూడా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళను చంపాలి అనుకోరు. ఎందుకంటే వాళ్ళంతా ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు కాబట్టి. లీకింగ్ తన కాబోయే భర్త గురించి తెలుసుకోవాలంటే మిలిటరీకి పంపాలి అంటుంది. కానీ ఆమె అలా చేయకుండా ఆ ఇన్ఫర్మేషన్ని ఆపేస్తుంది. ఆ తర్వాత తనకి బాత్రూంలో ఒక సోల్జర్ కనిపిస్తాడు. అతను ఆకలి దాహంతో అల్లాడిపోతూ ఉంటాడు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అతనికి అన్నం పెట్టి తినమంటారు. అలా అతను మొత్తం తినేస్తాడు. మరోవైపు యూన్సు బతకడానికి ఒక కొత్త ఆశ దొరుకుతుంది. తను తన జుట్టును కొత్తగా కట్ చేసుకుని ఒక సరికొత్త సంకల్పంతో ముందుకు సాగుతాడు. అప్పుడే జీసుకు కూడా స్పృహ వస్తుంది. తన పక్కనే ఉన్న యూన్సుని చూస్తుంది. ఇక్కడ ఆ సైనికుడు నిద్ర లేచి తను ఈ ప్లేస్ లో అస్సలు ఉండకూడదని చెప్తాడు. ఇంతలోనే అతని వాకీ టాకీలో ఒక వాయిస్ వినిపిస్తుంది. అది విని తను చాలా భయపడిపోతాడు. లీకింగ్ వెళ్లి మిస్ యంగ్ ను కలిసి ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు కేవలం 15 రోజులు మాత్రమే ఉంటాయని, అప్పటి వరకు తట్టుకొని నిలబడాలని చెప్తుంది. కానీ కొద్దిసేపటికే ఆమె పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ముక్కు నుండి రక్తం ఎక్కువగా కారుతుంది. ఇంకోవైపు యూన్సు సాంగ్యుక్ కలిసి బిల్డింగ్ పైన ఉన్న SOS బోర్డును తీసేస్తారు. ఎందుకంటే దానివల్ల బయట ఉన్న ప్రమాదకరమైన వ్యక్తులు ఇటువైపు వస్తున్నారు అని. ఆ SOS ని తీసేసి కిందకి వస్తున్న దారిలోనే వాళ్ళకి ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ మాన్స్టర్ లా మారి ఎదురవుతాడు. యూన్సు వాడిని ఆపడానికి ప్రయత్నించే క్రమంలోనే బిల్డింగ్ నుండి కొన్ని ఫ్లోర్ల కిందకి పడిపోతాడు. దాంతో తన కాలు విరిగిపోతుంది. యూన్సు అప్పటికే ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ గాయం నయం కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ మాన్స్టర్ కిందకి రాగానే జేహున్ ఒంటరిగా దాంతో పోరాడతాడు. ఆ పోరాటంలో రాక్షసుడు జేహున్ చేతిని నరికేసినా సరే అతను అస్సలు వెనుకడుగు వేయకుండా పోరాడుతూనే ఉంటాడు. చివరికి తన కత్తితో ఆ రాక్షసుని గట్టిగా పొడిచి పట్టుకొని ఎలివేటర్ లోపలికి తోసేస్తాడు. వెంటనే ఆ ఎలివేటర్ కి నిప్పంటించమని యూన్సుకు చెప్తాడు. ఇప్పుడు తనకి ఇష్టం లేకపోయినా సరే వేరే దారి లేకపోవడంతో యూన్సు ఆ ఎలివేటర్ కి నిప్పు పెడతాడు. దాంతో ఆ మాన్స్టర్ తో పాటు జైహున్ కూడా అక్కడే కాలి బూడిదైపోతాడు. అపార్ట్మెంట్ ప్రజలంతా జైహున్ కు అంత్యక్రియలు చేస్తారు. జైహున్ మరణాన్ని తట్టుకోలేక జీసు ఎంతో ఘోరంగా ఏడుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా దగ్గరయ్యారు. యూన్సు వచ్చి జైహున్ విరిగిపోయిన ఆ కత్తిని తెచ్చి జీసు చేతిలో పెడుతుంది. సరిగ్గా అదే సమయంలో గ్రీన్ హోమ్ లోకి ఒక గ్యాంగ్స్టర్ వాహనం దూసుకొస్తుంది. ఆ గ్యాంగ్స్టర్లు రాగానే ముందుగా ఆ దాక్కున్న సైనికుని కాల్చి చంపేస్తారు. దీన్ని బట్టి ఆ సైనికుడు వీరి నుండి తప్పించుకోవడానికే ఇక్కడికి వచ్చాడని మనకి అర్థమవుతుంది. ఆ గ్యాంగ్స్టర్లు అపార్ట్మెంట్ ప్రజలందరినీ ఒక్క సర్కిల్ లోపల నిలబడమని ఆర్డర్ వేస్తారు. ఆ క్రమంలో ఒక అమ్మాయి ఆ సర్కిల్ బయట ఉండడంతో వాళ్ళు ఆమెపై దాడి చేస్తారు. ఆ గ్యాంగ్ లీడర్ పేరు మ్యూంగ్. రాక్షసుల కంటే మనుషులే ఎక్కువ ప్రమాదకరమైన వాళ్ళని వాడు నమ్ముతాడు. ఒక రకంగా అది నిజమే అనిపిస్తుంది. యూకుంగ్ ఆ గ్యాంగ్ పై తిరగబడ్డానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరోవైపు సాంగ్యుక్ ఇంకా యూరి ఇద్దరు ఆ గ్యాంగ్ కంటికి చిక్కకుండా అపార్ట్మెంట్ లో దాక్కుంటారు. వాళ్ళు ఆ గ్యాంగ్ లో ఉన్న కొంతమందిని తెలివిగా చంపేసి వాళ్ళ ఆయుధాలను లాక్కుంటారు. అదే సమయంలో వాళ్ళకి యూన్సు కనిపిస్తాడు. తనని ఒక మంచి మాన్స్టర్ కాపాడి ఉంటాడు. గ్యాంగ్ లీడర్ మ్యూకు తన మనుషులతో కలిసి వెళ్లి మిస్ యంగ్ ను చంపేస్తాడు. కానీ ఇంతలోనే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సాంగ్యుక్ యూరి ఇద్దరు కలిసి ఆ గ్యాంగ్ పై ఒక్కసారిగా అటాక్ చేస్తారు. వాళ్ళతో పాటు అపార్ట్మెంట్ ప్రజలు కలిసి గ్యాంగ్స్టర్లపై తిరగబడతారు. కానీ ఆ గ్యాంగ్ లీడర్ అంత తొందరగా ఓడిపోయేవాడు కాదు. అతను కొద్దిసేపట్లోనే మళ్ళీ మొత్తం కంట్రోల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. గ్యాంగ్ లీడర్ యూన్సుని బిల్డింగ్ టాప్ పైకి తీసుకెళ్తాడు. అదే సమయంలో ఒక గ్యాంగ్ మెంబర్ యూరిని ఒక గదిలోకి తీసుకువెళ్లి ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అదే గదిలో జీసు కూడా ఉంటుంది. ఆమె దగ్గర జైహున్ విరిగిపోయిన కత్తి ఉంటుంది. యూరి జీసు ఇద్దరు కలిసి ప్రాణాలకు తెగించి ఆ గ్యాంగ్ మెంబర్ను అక్కడే నరికి చంపేస్తారు. ఇంకోవైపు యూరి మిగిలిన ప్రజలను కాపాడే ప్రయత్నంలో ఒక గ్యాంగ్ మెంబర్ కంటపడుతుంది. అతను ఆమెను చాలా ఘోరంగా కొడతాడు. ఆమె గర్భవతి కావడం వల్ల తన పొట్ట భాగాన్ని కాపాడుకుంటూ ఆ దెబ్బల్ని భరిస్తుంది. చివరికి కింద ఉన్న ప్రజలంతా కలిసి ఆ గ్యాంగ్ మెంబర్ ను ఓడిస్తారు. రూప్ టాప్ పైన గ్యాంగ్ లీడర్ ఇంకా అతని ముఖ్య అనుచరుడు కలిసి యూన్సుని ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అప్పటికే యూన్సు గాయాల్ని అతనికి ఉన్న సూపర్ హీలింగ్ పవర్ వల్ల
పూర్తిగా నయమైపోతాయి. సరిగ్గా అప్పుడే ఆ గ్యాంగ్ లీడర్ మనుషుల్లో ఒకడైన జంగ్ తన సొంత లీడర్నే దారుణంగా చంపేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ జంగ్ లోపల కూడా ఒక భయంకరమైన మాన్స్టర్ ఉంటుంది. అతడే యూన్సుని కాపాడతాడు. ఇంతలోనే ఆకాశంలో తిరుగుతున్న మిలిటరీ హెలికాప్టర్ల నుండి కొన్ని పేపర్స్ కిందకి పడతాయి. ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళ గురించి డీటెయిల్స్ ఇస్తే సురక్షిత ప్రాంతానికి చెప్పిన వాళ్ళని తీసుకువెళ్తామని రాసి ఉంటుంది. ఆ తర్వాత యూన్సు ఆ జంగ్ తో కలిసి కిందకి వస్తాడు. అపార్ట్మెంట్ ప్రజలు జంగ్ ని చూసి కాల్చబోతుంటే యూన్సు వాళ్ళను ఆపి అతనే నా ప్రాణాల్ని కాపాడాడని చెప్తాడు. దాంతో వాళ్ళ గన్స్ కిందకి దించుతారు. కానీ జంగ్ ని మాత్రం అస్సలు నమ్మరు. జంగ్ యూన్సుకి తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. తనలోని ఇన్ఫెక్షన్ ని బయటికి తీయడం కోసం తానే స్వయంగా ఒక మిలిటరీ ఎక్స్పెరిమెంట్ కి వాలంటీర్ గా వెళ్ళానని, కానీ వాళ్ళు తనని ఒక వస్తువులాగా చూసి ఘోరంగా హింసించారని చెప్తాడు. ఇక నుంచి మనుషులు ఈ మాన్స్టర్స్ ఎప్పటికీ కలిసి జీవించలేరని అతడు యూన్సుతో అంటాడు. సరిగ్గా అప్పుడే గతంలో యూన్సుని కాపాడిన ఆ మంచి మాన్స్టర్ ని ఆ అపార్ట్మెంట్ లో ఉండే వ్యక్తి నిప్పు పెట్టి కాల్ చేయడం వాళ్ళు చూస్తారు. దీన్ని బట్టి జంగ్ చెప్పిన మాట నిజమేనని, మనుషులు ఎప్పటికీ మాన్స్టర్స్ ని నమ్మరని అనుకుంటారు. ఆ తర్వాత మిలిటరీ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారనే నిజం యూన్సుకి తెలుస్తుంది. ఇంతలోనే యూన్యూక్ ముక్కు నుండి రక్తం కారడం మొదలవుతుంది. అంటే అతను కూడా ఇన్ఫెక్ట్ అయ్యాడు. మరోవైపు సాంగ్యూక్ కి యూరి కనిపిస్తుంది. ఆమెకు చాలా తీవ్రమైన ఆస్తమా అటాక్ రావడంతో ఊపిరి అందగా కొట్టుకుంటూ ఉంటుంది. పైగా ఆమె దగ్గర ఉన్న ఇన్హేలర్ కూడా అయిపోతుంది. సాంగ్యూక్ ఆమెను కాపాడుకోవడానికి ఎత్తుకొని బయటకు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ జంగ్ వాళ్ళని అడ్డుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్తే ఈ ప్లేస్ గురించి మిలిటరీ వాళ్ళకి తెలిసిపోతుందని తన భయం. కానీ యూరి పరిస్థితి బాగోలేదు కాబట్టి యూన్సు వాళ్ళని బయటికి వెళ్ళనిస్తాడు. వాళ్ళు బయటికి రాగానే జంగ్ క్రూరంగా వాళ్ళపై ఇంకా మిగిలిన ప్రజలపై కాల్పులు జరుపుతాడు. అంతటితో ఆగకుండా మిస్యంగ్ అనే ఒక మంచి రాక్షసుని పూర్తిగా నాశనం చేసేయమని జంగ్ యూన్సుతో చెప్తాడు. ఆ మాట వినగానే యూన్సుకి చాలా కోపం వస్తుంది. అతనిలోని మాన్స్టర్ శక్తి పూర్తిగా నిద్రలేచి వెన్నుపూస నుండి భయంకరమైన ఒక రెక్క బయటికి వస్తుంది. యూన్సు పూర్తిగా ఒక శక్తివంతమైన రాక్షసుడిగా మారిపోతాడు. ఈ రూపంలో అతను తన కంట్రోల్ ని కోల్పోయి జంగ్ ను అత్యంత ఘోరంగా చంపేస్తాడు. యూన్సుని ఆపడం ఎవ్వరి తరం కాదు అనుకుంటున్న సమయంలోనే యూనుకు ముందుకు వచ్చి తనని తాను త్యాగం చేస్తూ యూన్సుని గట్టిగా హత్తుకుంటాడు. దాంతో యూన్సు మళ్ళీ సాధారణ మనిషి రూపంలోకి వస్తాడు. కానీ తనకి జరిగింది ఏది గుర్తుండదు. బయట సాంగ్యూక్ యూరి ఇద్దరు తీవ్రమైన గాయాలతో పడి ఉంటారు. ఆ తర్వాత దూషిక్ పిల్లలకి ఇవ్వమన్న మెడల్స్ వాళ్ళకి అందుతాయి. అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటారు. కానీ తర్వాత రోజు ఉదయం చూసేసరికి దూషిక్, ఆన్గిల్, సియోబ్ ఇంకా బైంగ్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు చనిపోయారు. మిగిలిన శవాలతో పాటు వీళ్ళని కూడా పూడ్చిపెట్టడానికి మట్టిని తవ్వుతుండగా అక్కడ ఒక రహస్య బేస్మెంట్ తలుపు కనిపిస్తుంది. దీని గురించే గతంలో ఆన్గిల్, సియోబ్ చెప్పి ఉంటారు. ఇంతలోనే అక్కడ విపరీతమైన మంచు కురవడం మొదలవుతుంది. అంతలోనే మళ్ళీ చీకటి పడుతుంది. ఇక్కడ జంగ్ రూపంలో ఉన్న ఆ లిక్విడ్ మాన్స్టర్ ప్రాణం సీక్రెట్ గా అపార్ట్మెంట్ నుండి బయటికి తప్పించుకుని ఒక మిలిటరీ వెహికల్ లోకి ప్రవేశిస్తుంది. బయట మిలిటరీ వాళ్ళు వచ్చి మెగాఫోన్లతో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళను తమకు అప్పగిస్తే మిగిలిన వాళ్ళను సురక్షితమైన క్యాంపుకు తీసుకువెళ్తామని చెప్తారు. ఇంతలో ఆ గ్యాంగ్ లో మిగిలిన చివరి వ్యక్తి బిల్డింగ్ టన్నెల్ లోపల అనుకోకుండా ఒక గ్రెనేడ్ ని ట్రిగర్ చేయడంతో అక్కడ ఒక భారీ బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో మిలిటరీ వాళ్ళు మాపై అటాక్ చేయడానికి చూస్తున్నారు అనుకొని వెంటనే బిల్డింగ్ పై చాలా దారుణంగా కాల్పులు జరుపుతారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ సీక్రెట్ టన్నెల్ లోపలికి పారిపోతారు. కానీ యూన్సు మాత్రం వాళ్ళతో వెళ్లకుండా ఒంటరిగా మిలిటరీని ఎదుర్కోవడానికి బయటికి నడుస్తాడు. యూన్హుక్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. మిగిలిన వాళ్ళతో నేను యూన్సుని తిరిగి తీసుకువస్తానని ప్రామిస్ చేస్తాడు. కానీ యూన్సు మాత్రం వినడు. ఇక్కడ మనకి ఈ సిరీస్ స్టార్టింగ్ లో చూసిన సీన్ కనిపిస్తుంది. యూన్సు మంచులో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మిలిటరీ వాళ్ళు వందలాది బుల్లెట్లతో అతనిపై కాల్పులు జరుపుతారు. కానీ ఆ బుల్లెట్లు అతనిపై ఎలాంటి ప్రభావం చూపవు. మరోవైపు ప్రజలంతా టన్నెల్ లోపల చాలా సేఫ్ గా వెళ్తుంటారు. కానీ యూనుక్ వాళ్ళతో రాడు. దాంతో అతను తిరిగి రాడనే నిజం వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత మనకి యూనుక్ ఒంటరిగా మానిటర్ రూమ్ లో కూర్చొని ఉంటాడు. బిల్డింగ్ అంతా కూలిపోతూ ఉంటుంది. అతని ముక్కు నుండి రక్తం విపరీతంగా కారుతూ ఉంటుంది. తన పాత ఫ్యామిలీ ఫోటోలను చూస్తూ
అతను అక్కడే సమాధైపోతాడు. టన్నెల్ నుండి బయటకు వచ్చిన ప్రజలకు అది వాళ్ళను ఎగ్జిట్ వైపు తీసుకువెళ్తుంది. బయటికి రాగానే మిలిటరీ వాళ్ళు వాళ్ళని పట్టుకొని ట్రక్కుల్లోకి ఎక్కిస్తారు. లీకింగ్ మాత్రం తను కాబోయే భర్తను వెతకడం కోసం ఒంటరిగా మిలిటరీ డ్రెస్ ని చేంజ్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. చివరిగా యూన్సు ఒక మిలిటరీ వెహికల్లో కళ్ళు తెరిచి చూస్తాడు. ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని చూసి అతను షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ ఎవరో కాదు, సాంగ్యుక్. కానీ అతనికి ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సాంగ్యుక్ ముఖంపై ఉన్న ఆ భయంకరమైన కాలిన గాయం గుర్తులన్నీ పూర్తిగా మాయమైపోతూ ఉంటాయి. అంటే అతని శరీరంలోకి ఆ జంగ్ రాక్షస ప్రాణం ప్రవేశించిందనమాట. ఇది చూసి యూన్సు చాలా షాక్ అవుతాడు. అలా స్వీట్ హోమ్ సీజన్ 1 ముగుస్తుంది. మరి ఈ సీజన్ 1 మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందంటే సీజన్ 2ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నచ్చితే కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.